మీకు ఈరోజు తీన్ పత్తి లేదంటే డంకా బలాస్ అంటారు, దాంట్లో ఏ విధంగా మోసం జరుగుద్ది అనేది చెప్తాను. ముందు హైటెక్ మోసం జరుగుతుంది. అంటే సపరేట్గా కార్డ్స్ ఉన్నాయి, ఇవి సపరేట్ ఉంటాయి. లెన్స్ పెట్టి, లెన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు కార్డ్స్ లెన్స్ పెట్టుకోగానే కళ్ళల్లో పెట్టుకుంటారు, ఎవరికి తెలియదు అది. ఆ లెన్స్ పెట్టుకున్నప్పుడు వాటికి కార్డ్స్ సపరేట్ ఉంటాయి, పైకి మామూలుగా కనిపిస్తాయి. ఆ లెన్స్ పెట్టుకున్న ఆ లెన్స్ పెట్టుకున్న వాళ్ళకి అలా ఎక్కడ ఏ కార్డు పడింది అనేది కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కార్డులు పంచినప్పుడు ఇలా పంచినప్పుడు మూడు కార్డులు ఎవరికి ఇలా ఆ లెన్స్ పెట్టుకున్న వ్యక్తికి కనిపించగానే అతను సిగ్నల్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ ముగ్గురు కూర్చుంటారు, వాళ్ళకి పడినప్పుడు మనకు పడింది అని సిగ్నల్ ఇస్తాడు. లేదు వేరే వాళ్ళకి పడిందంటే ఇలా చెప్తాడు. అది ఇదొక రకం మోసం. ఇలా మోసం చేస్తారు తీన్ పత్తిలో. ఇంకో రకం మోసం ఏంటంటే దానికి సపరేట్ కార్డ్స్ కాదు, ఏ కార్డ్స్ అయినా తీసుకొస్తే ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు కింద వాళ్ళు ప్యాక్ వేసేటప్పుడు సెట్ చేసుకుంటారు, 3 ఆకులు పడేటట్టు లేదంటే వేరే కలర్ పడేటట్టు సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడే ఇలాగే పైన కలుపుతారు. అడుగు ముక్కలు అడుగునే ఉంటాయి. ఇలా కట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఆకులు అక్కడ పడాలనుకోండి, మనకు తెలీదు, మనకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇలా అని ఇలా పంచుతారు. కింద కాటిని వాళ్ళు కొడతారు. అప్పుడు వాళ్ళకి 3 ఆకులు పడతాయి. ఇంకో రకంగా వేరే వాళ్ళు ఇలా మనం మాటల్లో పెట్టి ఉంటారు. కేలు ఉన్నాయి కదా, వీటిని ముందే సెట్ చేసేసుకుంటారు. ఒకళ్ళు నడుస్తూ ఉండగానే ఇలాగే కలిపినట్టే మామూలుగానే కలుపుతారు. పైన ఒకళ్ళు కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఇలా పంచుతారు. ఇలా పంచినప్పుడు ఆపోజిట్ వ్యక్తికి 3 కేలు పడతాయి, ఈ వ్యక్తికి 3 ఆశలు పడతాయి. వాళ్ళే గెలుస్తారు. 3 కేలు పడినప్పుడు అతను ఎంత కొంతమైనా వేస్తాడు. ఇలా మోసం చేస్తారు తీన్ పత్తిలో. ఒకటేమో టెక్నాలజీ, దాన్ని మీకు చూపించాం కదా, ఇలా లెన్స్ పెట్టుకుంటారు. లెన్స్ పెట్టుకోగానే ఆ లెన్స్ పెట్టుకున్న వ్యక్తికి ఈ సపరేట్ ప్యాక్ అలా మార్కింగ్ అనిపిస్తుంది. కే పడితే కే, ఆది పడితే అది, అదొక టైపు. ఇంకోటి నెక్స్ట్ నేను చూపించాను కదా, వాళ్ళు పంచేటప్పుడే ఇలా కలిపి పైన కలుపుతారు. మామూలుగా కలుపుతున్నట్టే ఉంటుంది. కలిపేటప్పుడే బాటమ్ కార్డ్ అంటారు, కింద కార్డు కూడా వేస్తారు. కింద కార్డు తెలీదు, అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బాటమ్ కార్డు కొడతారు. కొడుతున్నట్టు కూడా తెలియదు వాళ్ళకి. ఇలా పడుతుంది కలరు. ఇలా మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ తీన్ కార్డు ఆడేటప్పుడు. అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్, ఈ 2 పద్ధతులు కాకుండా లోనా బయటలో టెక్నాలజీ ఫోన్ నుంచి కార్డ్స్ స్కానింగ్ అయి ఉంటాయని చెప్పాం కదా. సపోజ్ ఇవి స్కానర్డ్ కార్డ్స్ అనుకోండి, ఇలాగే కట్ చేస్తారు. ఫోన్ ఎదురుకుండా ఉంటుంది, ఎవరొకళ్ళు పెడతారు, పంచుతారు. ఆ ఫోన్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది. ఎవరికి పడిందో 1 2 3 4, ఇక్కడ నేను స్టార్ట్ చేసాను 1 2 3 4, ఎవరికి పడిందో చెప్పేస్తుంది ఫోను. ఈ ఫోన్ని చెవిలో మక్కి పెట్టుకుంటారు. ఈ ఫోన్ని ఏం చేస్తారంటే ప్యాక్ ఎవరు వేసినా కూడా, మనమే అవసరం లేదు, ఆపోజిట్ క్యాండిడేట్ వేసినా కూడా ఫోన్ని ఆ క్యాండిడేట్ వేస్తూ ఉండగా ఫోన్ని ఇలా కదుపుతూ ఉంటారు, దానికి స్కాన్ అయ్యేటట్టుగా. ఎవరు వేసినా ఇది తెలిసిపోద్ది, వాళ్ళకి సిగ్నల్ వస్తుంది ఎవరికి పడిందో. ఇందులో 4 ఉన్నారు కదా, 1 2 3 4 ఉన్నారు కదా,
ఎవరికి పెద్దది ఆట పడిందో చెప్తుంది. 3 అని, 2 అని, 1 అని చెప్తుంది. అలా కూడా మోసం చేస్తారు తీన్ పత్తిలో. ఈ స్కానింగ్ కార్డ్స్ ఇవి పేక ఎవరేసినా కూడా తెలిసిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఈ ప్యాకెట్లో జరిగే మోసాల గురించి ఇంకా వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి చేరుతుంది ఇలా లైక్ చేయటం వల్ల. ఇక చాలా వీడియోలు పెడతాం తీన్ పత్తిలో జరిగే మోసాల్లో. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.